అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. రెండు మనసులు మూడు ముళ్లతో ఒకటై ఇద్దరు ఒక్కరిగా కలిసి జీవిస్తారు. ఇక సరైన ఏజ్ లో పెళ్లి చేసుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు. కానీ కొంతమందికి వయసు అయిపోతున్నా అస్సలే పెళ్లి కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా అస్సలు సెట్ కాదు. దీంతో వారు మనోవేదనకి గురి అవుతారు. అసలు ఎందుకు పెళ్లి కావటం లేదని జాతకాలు చూపించుకోవటం చేస్తూ ఉంటారు. అయితే జాతకంలో కలత్ర దోషం ఉంటే ఎంత ప్రయత్నించినా అస్సలే పెళ్లి కాదు అంటున్నారు జ్యోతిష్యులు. దీనికోసం కొన్ని పరిహారాలు చేస్తే గుడ్ న్యూస్ వింటారని అంటున్నారు. జాతకంలో 7వ ఇంటిని కలత్ర స్థానం అని అంటారు. ఇది జీవిత భాగస్వామి స్థానం అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. ఇక్కడ దోషం ఉన్న వారికి వివాహం ఆలస్యం అవుతుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం ఉండకపోవచ్చు. కలత్ర దోషం ఉండి పెళ్లి చూపులు ఫలించి నిశ్చితార్థం వరకు వెళ్లినా చివరిలో పెళ్లి ఆగిపోయే అవకాశం కూడా ఉంటుందని పండితులు అంటున్నారు. పెళ్లికి శుభముహూర్తం చాలా ముఖ్యం. కలత్ర దోషం ఉంటే ఆ శుభముహూర్తాన్ని కనుక్కోవటం కూడా కష్టం అవుతుందట. అయితే ఈ దోషం ఉన్నవారు జ్యోతిష్యులను కలిసి దోష ప్రభావాన్ని తగ్గించే మార్గాలు పరిహారాలను పాటించడం ద్వారా దోషం పోయి త్వరగా వివాహం జరిగే అవకాశం ఉన్నదంట. అయితే వీటి పరిహారాలను శుక్ర ఆది వారాలలో పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.